గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ నేత అజారుద్దీన్. తనను ఎమ్మెల్సీగా మండలికి పంపించాలన్న పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు తెలిపారు. ఇక పార్టీ ఏ పదవి ఇచ్చినా చిత్తశుద్ధితో నిర్వహిస్తామంటున్న అజారుద్దీన్తో మా ప్రతినిధి ఉషా ఫేస్ టు ఫేస్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి అజారుద్దీన్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా ఇప్పటికే చాలా వరకు కూడా ప్రచారం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా మీకు ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో కేటాయించడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? No, I'm very happy that I'm being nominated. I've been working hard. ज्यादा काफी काम कर रहे हैं पार्टी के साथ और मुझे खुशी है कि पार्टी ने नॉमिनेट किया और मैं सीएम साहब को बहुत बहुत शुक्रिया अदा करता हूं उनका, रेवंत रेड्डी साहब का, महेश गौड साहब का, मीनाक्षी मैडम का और खरगे साहब, सोनिया मैडम, राहुल जी, प्रियंका जी, केसी वेणुगोपाल साहब और जितने भी तेलंगाना के लोग हैं जो मेरे लिए दुआएं करते हैं और मेरे लिए हर बार मेरे बारे में अच्छा सोचते हैं और जब खेलता था तभी भी अच्छा सोचते थे, अभी भी अच्छा सोचते हैं. मैं सबका शुक्रगुजार हूँ और स्पेशली जो कैबिनेट में जो अप्रूव हुआ वो कैबिनेट के जो भी मेंबर्स हैं उनका भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ और मैं पार्टी के लिए काम करूंगा बिकॉज अभी बिग रेस्पॉन्सिबिलिटी है. इंशाल्लाह आप देखते हैं. క్రికెటర్ నుంచి పొలిటీషియన్ వరకు ఎంపీ నుంచి ఎమ్మెల్సీకి గ్రాఫ్ లెవెల్ పడిపోయింది అనేసి చాలా మంది మీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? No, there's nothing wrong. And anyways, you have to work for that. But there are times, you have to work low down also to find out what is happening. Every time you can't be at the top. Sometimes you have to come down and see also what is happening. So I'm very happy. I'm going to work hard for the party. క్యాబినెట్ లో సీట్ కోసం గానీ క్యాబినెట్ లో చర్చలు గానీ ఢిల్లీలో రాహుల్ గాంధీతో కూడా మీకు మంచి అలయన్స్ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? That is not in my hand. I think the party will decide. Whatever they decide, we'll abide by. చాలా సోషల్ మీడియాకి గానీ చాలా ప్రచారంలో గానీ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ సీట్ నాకే ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి చాలా వరకు ప్రచారం చేశారు. అలాంటిది అనూహ్యంగా ఎమ్మెల్సీ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? Everybody, this is a democratic country. Everybody can ask for a ticket, but I also the same person asked for the ticket. But I think the party felt differently. They must have thought otherwise. So that's why I got MLC now. గత ఎన్నికల్లో మీరు చాలా వరకు కూడా విన్ అవుతారని కోరుకున్నారు. కానీ we'll work for the party and make sure that we'll win. చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే పార్టీ అధిష్టానం చెప్పినటువంటి నిర్ణయం మేరకే ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో అది కేవలం పార్టీకి సంబంధించిన ఇష్యూ. దాని మీద నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. కేవలం ఎమ్మెల్సీగా నన్ను నామినేట్ చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాను అన్న కోణంలోనే ఏదైతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి అజారుద్దీన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సీనుతో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.